హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంచిది. గడిచిన వారములుగా రాత్రి గురించి రాజ్య మార్గంలో ఉన్న రాళ్లను ఏరి పారేస్తూ వచ్చాం. దేవుడు మాటలు విన్నాం. మొదటి రాయి కఠినమైన రాయి, కఠినమైన మనస్సును దేవుడు తీసివేసి మాంసం గుండెను మనకిచ్చులాగా ఆయన మాట విని ప్రార్థన చేశాం. దేవుడు మనకి రాతి గుండెను తీశాడు, మాంసం గుండె ఇచ్చాడు. ఆయన మార్గంలో అందరి ఎడల ప్రేమ కలిగి ఉండే వాక్యాన్ని ఇచ్చాడు. రెండవది, కలహములు ఉండకూడదు. చాలా మంది కలహాలు మానుకున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని విని తమ బ్రతుకును సరి చేసుకున్నారు. దేవుడు అట్టి వాక్యాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మూడవ రాయి, ప్రవక్తల మీద రాళ్ళు విసురుట, గద్దెంపులకు లోపడ్డ. ఈ రోజు కూడా గద్దెంపుకు లోపడ్డారు, రాత్రి కూడా గద్దెంపుకు లోపడ్డారు. కనుక ప్రవక్తల మీద రాళ్ళు వేయకుండా లోపడే స్వభావం కలిగి ఉంట మంచిది. లేకపోతే దానికి ప్రయోజనం ఏంటంటే, ఏ రాయితో పెట్టి రూబి చంపాడో అదే రాయి పెట్టి రూబి చంపబడ్డాడు. ఎవరైనా మర్చిపోయారు, వాక్యాన్ని మర్చిపోవద్దు. యెహోవా కుమారుడు జక్కరీను రాళ్ళు రుబ్బి చంపడం వలన ప్రవక్త వెళ్ళి, ఇదిగో ఏవాషు నువ్వు చేస్తున్నది మంచిది కాదు, దేవుడు నీది అంగీకరించడు, నీ బ్రతుకును సరి చేసుకోమంటే లోపడకుండా రాళ్ళు రుబ్బి చంపడం వలన, జక్కరీయుడు ప్రవక్తను చంపడం వలన తిరిగి ఆయన కూడా అదే రాళ్ళ రుబ్బి చంపబడ్డాడు. కనుక మనము లోబడే తత్వం కలిగి, వాక్యములకు గద్దెములకు లోబడే తత్వం కలిగి ఉండాలి. మూడవది, అట్టి మనసును దేవుడు అనుగ్రహించిన ఆ దేవాది దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. నాలుగవ రాయి, బుద్ధిహీనత. బుద్ధిహీనులతో కలిసి సహవాసం చేయకూడదు. ఇప్పుడు నేను ఎంత గద్దించా, అయ్యగారు నిలబెడతాం మంచిదంటావా అని ఎవడో గెలుపుతాడు. ఎవరో హామీ గెలికి తెలియదు. నిలబెట్టి పరువు తీయడం మంచిదంటావా, ఇంత నిలబెడతా కరెక్టేనంటావా అని ఎవడో అంటారు. దాన్ని బట్టి ఏమనుకోవాలి, ఆయన బుద్ధిహీనత కలిగి, లేకపోతే ఆ బుద్ధిహీనత కలిగి మాట్లాడతాం, నాకు ఎందుకు గద్దించింది నన్ను కదా, నా బ్రతుకును సరి చేయడానికే కదా అని జ్ఞానం గల్లవాడు ఏం చేస్తాడంటే సరి చేసుకుంటాడు. బుద్ధిహీనతో సహవాసం చేసిన వాడు ఒడిశాలలో రాత్రి కట్టుకొని ఇసన లేక ఏం చేస్తాడు, విజయం లేక అట్టగే బూడిది జోగి బూడిదే రాలి. ఇక బ్రతుకులు అంతే. ఐదవది, కోపము ఉండకూడదు. కోపము అధికమైన కోపం అందరికీ ఉంటుంది. ఏ మనిషికి లేదు అనడానికి లేదు. ఇగో మా అబ్బాయి కూడా కోపం ఉంటుంది. ప్రతి మనిషికి కోపము, పుట్టిన ప్రతి బిడ్డకి కోపం ఉంటుంది. కానీ కోపపడి పాపము చేయకుడు. అది ఎలా ఉండాలంటే కూరలో ఉప్పు వేసినట్లుగానే ఎంతవరకు ఉండాలో అంతవరకే కోపం ఉండాలి. కోపము క్రూరముగా మారకూడదు. క్రూరమైన స్వభావము మరణానికి దారి తీస్తుంది. ఆ కోపం కోసం కోపపడి సంపనుద్దేశించినప్పుడు మొద్దికాయని చంపాలనుకున్నప్పుడు ఆయనే ఆ ఊరికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. కనుక కోపపడి కానీ పాపము చేయకుడి. ఆ కోపము ఎంతవరకు ఉండాలో అంతవరకే. మొద్దికాయ దేవుణ్ణి ఆయనకి లోపడాలా, వందనాలు చెప్పాల. వందనాలు పెట్టనందుకు తాననే కాదు తన వారందరూ చంపాలనుకున్నాడు. కనీసం తాను శిక్షిస్తే సరిపోద్ది, ఇంకోసారి చెప్తాడు అనుకోవచ్చుగా. కోపపడి అంతవరకు ఉప్పేసినట్లుగా ఆయన శిక్షించి వదిలేసే పని. కానీ ఘోరమైన క్రోధమైన కోపాన్ని తెచ్చుకొని చంపునుద్దేశించాడు. అదే ఊరికి హామాను చనిపోవలసిన పరిస్థితి వచ్చింది. కనుక కోపము అధికముగా మనలో ఉండకూడదు. ఐదవది అయిపోయి ఆరవది, చివరి రాయి మనం ధ్యానం చేసి ముగించేద్దాం. 6వ రాయి చూద్దాం. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 7వ వచనం. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 7వ వచనం. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయి చుండెను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, చదవబడిన వాక్య భాగాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు. వాక్యము నీ మాటలయ్యే ప్రభా, నీ మాటలు వివరించే జ్ఞానము కానీ తెలివి కానీ నాకు లేదు. మరో జ్ఞానాన్ని మరుగుపరచండి.
అల్పుడును నీ దేవదాసునిగా నీ పక్షంగా నిలబడి ఉండగా నా నోటికి బోరుగానే ఉండి నీవే మాట్లాడి మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని పొందుకునే నామ తండ్రి, ఆమేన్. చదవబడిన 6వ రాయి ఏమంటున్నాడంటే, వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పాను. ఏంటి రాయి? ఆ మోషే ధర్మశాస్త్రం ప్రకారము, మోషే ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పిన ప్రకారము ఏంటంటే, పాపము చేసిన వారిని వెలుపలికి తీసుకువెళ్ళి రాళ్లతో కొట్టి చంపవలెను. పాపము చేసిన వారిని వెలుపలికి తీసుకువెళ్ళి రాతితో కొట్టి చంపవలెను అని ఉంటుంది. ఆ మాటను బట్టి ఈ యూదులందరూ కూడా ఆ రోజున పాపము చేసిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపడానికి పరిగెత్తి వచ్చి ప్రభు దగ్గర అడుగుతూ ఉన్నారు, అయ్యా మోషే ధర్మశాస్త్రం ప్రకారము మరి రాళ్లతో కొట్టి చంపవలేదు కదా, మమ్మల్ని ఏం చేయమంటావు? కొట్టమంటావా వద్దంటావా అని ప్రభువుని అడుగుతున్నాడు. ప్రభు ఒకటే మాట అన్నాడు, మీలో ఏ పాపము చేయని వాడు రాయి. మనుషులు తమ కంటిలో దూలాన్ని పెట్టుకొని ఎదుటి వారి కంటిలోని నలుసుని ఎదురు చూపెడతారు. కంటిలో దూలాన్ని పెట్టుకొని ఎదుటి వారి కంటిలో నలుసును పట్టుకొని చూపిస్తామంటారు. వాళ్ళు చేసేది తప్పు, నువ్వు చేసేది తప్పు, అయ్యో ఆడట్ట, ఈడిట్ట, ఆమెట్ట, ఆమెట్ట అని వారి మీద వీళ్ళ మీద రాయేసేటట్లుగానే ఉంటారే కానీ ముందు మన బ్రతికేంటి? నేను ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాను, నేను ఎంతవరకు నీతిగా బ్రతుకుతున్నాను, నేను ఎంతవరకు పరిశుద్ధంగా ఉన్నాను, నేను ఎంతవరకు నా మటుకు నేను క్రీస్తుతో కలిగి ఉంటున్నాను అనే ఉద్దేశం ఎవరికి? క్రైస్తవుల పద్ధతి ఏంటంటే, ఎవరైనా జారిపోతే, ఎవరైనా పాపం చేస్తూ ఉంటే వారి గురించి ఓ సేవకుడికి చెప్పినా పర్లేదు కానీ ఊరంతా చెప్పకూడదు. ఎందుకంటే ఆయన ప్రార్థన చేయాలి. సేవకుడు నువ్వు కూడా ప్రార్థన చేయాలి, బలం కలిగి ప్రార్థన చేయాలి. ఎందుకని? సేవకుడు తండ్రి కాబట్టి, తండ్రి బిడ్డ జారిపోతూ ఉంటే ప్రభా ఆ బిడ్డను సరి చేసుకునే భాగ్యము మరి సేవకుడికి తండ్రికి ఉంటుంది కాబట్టి ఆ తండ్రి కూర్చొని ప్రభా ఆ బిడ్డ జారిపోతుందంట, ఆ బిడ్డ పడిపోతుందంట, ఆ బిడ్డ పాపంలో ఉంటుందంట, ఆ బిడ్డ నశించిపోతుందంట, నువ్వు రక్షించాలి ప్రార్థన చేయాలి. నువ్వు చూసిన దానికి సహోదరి కాబట్టి నీ సహోదరిని చాలా మంది అంటారు, నీ ఇంట్లో నీ చెల్లెల గురించి నువ్వు బయట చెప్పుకుంటావా? నీ అన్న గురించి నువ్వు బయట చెప్తావా? అని చెప్తారండి ఎవరన్నా? ఎలా జరుగుతున్నా పాపం చేసేదని చూసావు, తెలిసిందని నువ్వు వెళ్ళి చెప్తావు అందరికి, నా చెల్లెట్ట, నా తమ్ముడు ఎట్ట అని చెప్తారు ఎవరైనా? సొంత అన్న తమ్ముడు చెప్తారా? సహోదరి జారిపోతున్నప్పుడు తను సరి చేసుకోవడానికి అరే మనం చేయకూడదు అని ఆమెతో చెప్తూ, లేదా కూర్చొని ప్రార్థన చేయి, ప్రభువా తప్పైపోయింది అయ్యా, నా సహోదరుని నువ్వు మార్చయ్యా, నా సహోదరుని నువ్వు మార్చయ్యా, జారిపోతూ ఉన్నాడు, నలిగిపోతూ పాపంలో పడిపోతూ ఉన్నాడు, ఇదిగో లోకపు ఊపిలోనికి ఇరుక్కుపోయినాడు, నువ్వు లేవనెత్తయ్యా అని మనం ప్రార్థన చేసే మనసు కలిగి ఉండాలి. కానీ ఈ రాయి అట్టేసేవాళ్ళంగా, ఆ రాయి ఇట్టేసేవాళ్ళంగా ఎవరి వాడికి చెప్పి వాళ్ళు అవమానపరిచే వాళ్ళకి ఉండనే. ఒక సందర్భంలో ఒక గృహము ఎదురు 2 గృహాలు ఉన్నాయి. ఆ గృహంలో ఎదురున్న గృహంలో ఉన్నామే కొంచెం పాపం చేస్తూ బ్రతుకుతూ ఉందంట. ఇక్కడేమో నీతిమంతుడు ఉన్నాడు. ఈ నీతిమంతుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే, నీతిమంతుడు రోజు చూస్తున్నాడు, ఒకడు వస్తున్నాడు పోతున్నాడు, రుచి ఈ పాపిష్ట బతుకు, ఈ వ్యభిచార మనసు దీనికి వచ్చి అనుకుంటా రాయి ఎత్తాడంట. ఒక రాయి వేసాడు, 2వ రోజు చూసాడంట, 2వ రాయి వేసాడు, 3వ రోజు చూసాడు, 3వ రాయి వేసాడు, 4వ రోజు చూసి అట్లా వేస్తూనే ఉన్నాడంటే ఎవరో నీతిమంతుడు, ఎంత పరిశుద్ధుడో. ఈయనేం చేస్తాడంటే రాళ్ళు వేసి 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 గొట్ట అయిపోయిందంట, కొండ అయిపోయిందంట. ఒకనొక దినమున చనిపోయిందంట. చనిపోయే ముందు కొన్నాటికి ఈయన రాయి వేయడానికి కొండ కనపడట్లేదంట, కొండ దిగిపోయింది కాబట్టి ఇక ఎవరు వచ్చిపోతున్నారో తెలియదు. అది కొండ అయిపోయింది. ఆమె ఏం చేస్తుందో ఈయనకి తెలియదు. ఆమె అయితే చనిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళిందంట, తీర్పు దగ్గరికి. ఇతరు కూడా చనిపోయి తీర్పు దగ్గరికి వెళ్ళాడు. వీళ్ళిద్దరూ నిలబడి ఉండగా ఏమనంటున్నాడంట, అమ్మా నేను నిన్ను దర్శించగా, నేను నీతో మాట్లాడగా నువ్వు నీ బ్రతుకును మార్చుకున్నావు,
నువ్వు పాపాన్ని విడిచి నన్ను వెంబడించావు కనుక ఇదిగో నీకు నిత్యరాజ్య మార్గము అని ఆవిడ క్షమించి నిత్యరాజ్యానికి పంపించాడంట. ఇదిగో ఈ నీతిమంతుడి దగ్గరికి తీర్పు తీర్చడానికి వచ్చాడు. ఈ నీతిమంతుడి దగ్గరికి వచ్చి తీర్పు తీర్చడానికి వచ్చి అంటున్నాడు, అయ్యా నీ సంగతి ఏంటి? నువ్వు యథార్థంగా బ్రతికావు, చక్కగా పాటలు పాడావు, చక్కగా వాయిద్యాలు పెట్టావు, ఇదిగో వాక్యానుసారంగా జీవించావు, అన్ని బాగానే చేసావు, కానీ నువ్వు వారి మీద వేసిన రాడు చూడు అక్కడ ఎంతో పండగ కనపడుతున్నాడు భూలోకంలో చూపించి, కనుక నువ్వు దోషిగా తీర్పు తీర్చబడతావు, నువ్వు వెళ్ళి నరకానికి వెళ్ళు అని నీతిమంతుడు తీసుకెళ్ళి ఎక్కడ పడేసాడు. అంటే నీ నీతి బాగానే ఉంది, కానీ నువ్వు ఎదుటివాడి మీద వేసేది నీతి అయిద్దా? దాన్ని బట్టి తీర్పు తీర్చినప్పుడంట వ్యభిచారికైనా వేసికైనా పరలోక రాజ్యంలో చోటు ఉందంట, కానీ కాబట్టి వేషధారులకు మాత్రం పరలోకంలో చోటు, వేషధారులకు పరలోక రాజ్యంలో చోటు లేదు. వ్యభిచారం చేసిన స్త్రీ మారుమనసు పొంది దేవుని అంగీకరించి నమ్మకంగా నడిస్తే నిత్యరాజ్యం ఉంది. కానీ వేషధారులు కంటే దేవుని నమ్మించి మనుషులను నమ్మించి మోసం చేస్తూ తమ ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వారికి మాత్రము నిత్యరాజ్యం లేనే లేదు. దేవుడు నిత్యముగా చెప్తున్నాడు, ఇదిగో మీలో పాపము చేయని వాడు ఎవడో ఆయన రాయేయండి అంటే ఒక్కడు కూడా రాయకుండా వెళ్ళిపోయాడు. ఎందుకని అక్కడ అంటాడు చిన్నలు మొదలుకొని పెద్దవారు వారు కూడా అంటారు కదా, చెప్పండి అన్నమాట. పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకడు వెంట ఒకడు బయటకు అంటే ఒకటి వెంట ఒకడు వెళ్ళిపోయాడంట. చిన్నవాళ్ళు కూడా పాపం ఉంది, చిన్నవాళ్ళు కూడా పాపం ఉంది, పెద్దవాళ్ళు కూడా పాపం ఉంది. పాపము చేయని వాడు ఒక్కడు లేడు. కంటిలో దూలాన్ని పెట్టుకొని ఎదుటి వాడి మీద నిందలు రాళ్ళు వేయడం తప్పు. నా బ్రతుకు ఎలాగుంది, నేను ఎలాగో బ్రతుకుతున్నాను, నేను ఎలా నీతి కలిగి ఉన్నాను, నేను ఎలా పరిశుద్ధత కలిగి ఉన్నాను, నేను ఎంతవరకు దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నాను అనేది మనం గ్రహించాలి. గ్రహించకుండా నువ్వు బయట వారి మీద రాళ్ళు విసరడం, నేనేదో నీతిమంతుడిని, అంత నీ నీతి నీ దగ్గర ఉంటుంది, అది దేవుని దగ్గర రాయబడి ఉంటుంది. నీ నీతి, నీ పరిశుద్ధత, నీ యథార్థత దేవుని దగ్గర చక్కగా రాయబడి ఉంటుంది. నువ్వు ఎవరి మీద ఏ నిందలు వేస్తున్నావో, ఎవరి మీద ఏ రాళ్ళు వేస్తున్నావో అవి కూడా దేవుడు ఏం చేస్తాడు అక్కడ రాసి ఇస్తాడు. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నది. ముందు మనమే శిక్షించుకోవాలి, మనమే ఎరిగి మనమే సరి చేసుకుంటూ ఉండాలి. అప్పుడు కానీ దేవుని యొక్క రాజ్యానికి మనం చేరం. చూడండి పరిశుద్ధ గ్రంథముల నుండి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట 1 కొరింథీయులు 11వ అధ్యాయము 31వ వచనం. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. దేవునికి స్తోత్రం. ఏం చేయాలంట? ఎదుటి వారిని విమర్శలు పెట్టడం కాదు, ఎదుటి వారిని విమర్శించడం కాదు. ఆ వంట చేసింది, ఏమట చేసింది, ఆ వంట నడిచిందని వాళ్ళు విమర్శించడం కాదు. దేవుడు అంటున్నాడు మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. ఏం పొందకపోతామంట? తీర్పు పొందకుండా నిత్యరాజ్యానికి వెళ్ళిపోతాం. ఒకరిని విమర్శించకుండా, ఒకరిని మనం మాట్లాడకుండా, వాళ్ళు అంటున్నారు, వీళ్ళు ఎట్టన్నారు, వాళ్ళు అట్ట చేస్తున్నారు, వీళ్ళు ఎట్టు చేస్తున్నారని వాళ్ళు విమర్శించకుండా మనం ఎంత వరకు ఉన్నామని మనమే విమర్శించుకుంటే, మన దోషాలు మనమే ఆలోచించుకొని విమర్శించుకుంటే, చాలా మంది ఏం చెప్తారంటే అర్థం ముందు బాగా తెలిసిన విషయం, ఎవరి కాలంలో అది పక్కగా ఉండాలనుకుంటున్నారు. ఎవరు చూడలేదు అదే అర్థం ఆడి మొహం మీద ఆడే ఉమ్మేసుకుంటాడు. ఎందుకని ఎంత చండాలంగా ఉంది కాబట్టి నీ యొక్క సోలు కూడా దొక్కలా, కాబట్టి నేను ఎవడో పట్టించుకోవట్లా. నల్లగా ఉన్నామని తిట్టుకుంటారు, నన్ను ఎందుకు పుట్టించావని అనుకుంటారు, ఎంత భయంకరంగా తిట్టుకుంటారో ఎంతమందినో. తర్వాత ఆ అందం కోసం ఎన్ని రాస్తారో ఇంకా వచ్చిందని చూస్తారు. అర్థంలో ఈ క్రీమ్ రాసి ఆ అర్థం ముందు చూస్తారు, ఆ క్రీమ్ రాసి అర్థం ఇవన్నీ రేపొద్దున అంత పుట్టురాలు దాకా రాలిపోతారమ్మా. క్రీములు రాసి వాళ్ళందరూ గుర్తుంచుకోండి, చూడలాగండి ఎవరు రాస్తున్నారు కానీ వాళ్ళందరూ గుర్తుంచుకోండి. ఇవన్నీ అంట పొట్టులాగా రాలిపోతూ ఉంటుందంట, అతుక్కుంటూ ఉంటుందంట. మళ్ళా మంట వచ్చి కాలిపోతే మళ్ళా రాలిపోతూ ఉంటుందంట. కొంతమంది అర్థాల ముందుకు వెళ్ళిపోయి నీ బతుకు చెడా యాంటి బతుకు అని ఆడికాడే తిట్టుకుంటాడంట. అందుకని మనం విమర్శించుకోవాలి,
మన బ్రతుకు ఎలాగున్నది, నేను దేవుని దగ్గర ఎలాగున్నాను, వాక్యం అనే అర్థంలో చూసుకొని ఒక నివసించడానికి నేను తగిన వాడునా, ఒక నివసించడానికి నా బ్రతుకు సరిగ్గా ఉందా, ఒక నివసించడానికి ఇదిగో నా ముక్కు వంకరగా ఉంది, ఒక నివసించడానికి నా కళ్ళు వంకరగా ఉంది, ఒక నివసించడానికి నా జుట్టు సగం పోయింది. ఎట్టయితే నీ చూసుకొని మాట్లాడుకుంటావు. చాలా మంది ఎక్కడెత్తుంటారమ్మా నీ ముక్కు అట్ట ఉందంటే, నా ముక్కు నిజంగా లోపల ఉందని ఎవరికి తెలియదు. కాబట్టి ఒక రోజు పెట్టుకొని అట్లా నా ముక్కు బాగుంది అంటే బాగుండదు, కోరియర్ ముక్కు లాగా చక్కగా కొడుతున్నారని ఏదైనా ఆ సంవత్సరానికి బయటపడింది. నా బాధ ఏంటో బయటపడిన తర్వాత అంటే నీ ముక్కులో అందంగా ముద్దు పెట్టుకున్నాక బాధేరిందా అంటుంది మా ఆవిడ. ఏం తీరింది? ముక్కులో ముద్దు పెట్టుకున్నావుగా నీ ముక్కు వంకరదని ఇప్పుడు తెలిసిందా అంటుంది. అంటే నా ముక్కు నేను ముద్దు పెట్టుకున్నా కానీ దాంట్లో ఉన్న వంకరేంటో తెలిసింది. తెలిసినప్పుడు ఏం చేశా, డాక్టర్ దగ్గరికి వెళ్ళా, సరి చేసుకున్నాను. అట్లా అని నేను సరి అయిపోయా కదా అని నీ ముక్కు వంకర ఉంది, నీ ముక్కులో కన్నులు ఉంది, నీ ముక్కులో అది ఉందని నేను ఎక్కడెత్తాను బాగుంటుందా? కనుక ఒకరిని నిందించడానికి వీలు లేదు, ఒకరిని విమర్శించడానికి వీలు లేదు. క్రైస్తవ జీవితంలో రాజ్య మార్గంలో మనం నడుస్తున్న వారము, రాజ్య మార్గంలో వెళ్తున్న వారము, రాజ్య మార్గంలో దేవుని ఆరాధిస్తూ ఉన్న వారము, రాజ్య మార్గంలో దేవుని స్తుతిస్తున్న వారము. వేరే వారిని విమర్శించడానికి మనకి తగదు. ఒకరిని విమర్శించకూడదు. వారి కోసం ప్రార్థన చేయాలి కానీ, వారు పడిపోతుంటే ప్రార్థన చేయాలి కానీ, జారిపోతుంటే ప్రార్థన చేయాలి కానీ, ఇదిగో శ్రమలో ఇరుక్కుపోతుంటే ప్రార్థన చేయాలి కానీ, పాప ఊపిలో చిక్కుపోతుంటే ప్రార్థన చేయాలి కానీ, చేయూతనిచ్చి లేపేవారిగా ఉండాలి కానీ, నాకెందుకు వచ్చిందిలే అని వెళ్తా, అరే ఆడిపోయాడు చూడరా అని ఇంకోటి చెప్తాడు, ఆడెళ్ళి ఇంకోటి చెప్తాడు, ఆడిపోయాడు చూడరా, ఇంకా ఆడిపోతాడు బయటికి. ఆ ఊపిలో ఉంది కదా వాడు, ఆడెప్పుడు బయటికి లాగుతారు. వీడు చెప్పాడు, ఇంకోటి చెప్తున్నాడు, ఇంకోటి చెప్తున్నాడు, వీడు ఇంకా ఊపిలోకి వెళ్ళిపోతున్నాడు, దిగిపోతున్నాడు. కనీసం నువ్వు తెలిసినప్పుడు చెయ్యొత్తనిచ్చి లేపావా, లాగావా, బయటికి లాగేటట్లు ప్రార్థన చేసావా? ఇందులో సహోదరు అంటుంది, అయ్యా మా గురించి ప్రార్థన చేసేది ఎవరో. నిజమే, నువ్వు చెప్తేనే చేసేది. సంఘానికి వచ్చి ఇక్కడ అమ్మా ఎవరైనా సమస్యలు ఉన్నాయా అని అడుగుతున్నా. అడిగినప్పుడు ఆ సమస్యలు ఏంటో చెప్పాలి. ఆ సమస్య ఏంటో చెప్తే సంఘం అందరూ ప్రార్థన చేస్తారు. అప్పుడు కన్నీరు కాలంలో లేకపోతే ఆ సమస్యను పరిష్కరించి నేను అంటాను. మన సంఘంలోనే ఇద్దరు ఎలక్షన్కి నిలబడ్డారు అనుకుందాం. మేమేమని ప్రార్థన చేస్తాం? డబ్బులు కట్టిందని ఆమె గురించి బాగా ప్రార్థన చేస్తావా? ఏం తక్కువ కడుతున్నా ఏం గురించి ప్రార్థన చేస్తాం? ఎవరి గురించి ప్రార్థన చేస్తాం? మేమేమంటామంటే నీ చిత్తం ఏమై ఉన్నదో, నీ న్యాయం ఏమై ఉన్నదో అది న్యాయాన్ని జరిగించాయని ప్రార్థన. ఒకటి. రెండోది అంటాం, ప్రభా పరిస్థితి వారు నువ్వు ఎవరిని ఎరిగి ఉన్నావని ప్రార్థన చేస్తాం. సరే ఒకరు బయట ఉన్నారు, ఒకరు లోపల ఉన్నా సరే గ్రామంలో కలతలు రాకూడదు కాబట్టి ప్రభా గొడవలు రానివ్వండి. ఎవరు నీ చిత్తంలో ఎవరుంటే వాళ్ళకి విజయాన్ని అయ్యాని ప్రార్థన చేస్తాం. ఎవరు దేవుని మీద పరిపూర్ణంగా ఆనుకుంటారో వారికి విజయాన్ని. ఇప్పుడు మనం సమస్య ఉంది, ఆ సమస్యను తెలియపరిస్తే అందరూ ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. ఈ సమస్య అదేమంటే అందరికీ తెలుసు, ఊళ్ళో జరిగింది తెలియదా అంటే కొంతమంది తెలుస్తుంది, కొంతమంది తెలియకపోతే, కొంతమంది తెలిసినప్పుడు తెలిసి ప్రార్థన చేస్తారు, కొంతమంది సహాయాన్ని కోరితే ఏం చేస్తారంటే అడిగింది కాబట్టి కంపల్సరీ చేయాలి అని కొంతమంది పెడతారు. కొంతమంది ఏం చేస్తారంటే మౌనంగా ఉంటారు. నేను ఆమె విమర్శించలేదండి, కానీ మనకి తెలిసినప్పుడు మన సమస్య ఏంటి, వాళ్ళ సంఘంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి మనం తెలుసుకున్నప్పుడు, తెలియజేయబడినప్పుడు ప్రార్థన చేయాలి. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే నీ చిత్తాన్ని బట్టి ఆ బిడ్డను లాభనెత్తయ్యా, ఆ పరిస్థితి నుండి లాభనెత్తయ్యా అని మనం ప్రార్థన చేయాలి. ఒకరిని విమర్శించే వారికి మనం ఉండనే క్రైస్తవ జీవితంలో విమర్శ అనే రాయి మనలో ఉండనే ఉండకూడదు. దేవుడు మనం చెప్తున్న మాట ఏంటంటే మనం తీర్పు పొందకుండా ఉండాలంటే మనమే విమర్శించుకోవాలి. మన బ్రతుకు ఎంతవరకు దేవుని దగ్గర సరిగ్గా ఉంది, నేను ఎంతవరకు నీతిగా బ్రతుకుతూ ఉన్నా, నేను ఎంతవరకు పాపం లేని వాడిగా జీవిస్తూ ఉన్నా. ఇదిగో ఏ పాపం లేని వాడు రాయి వేయొచ్చు అన్నప్పుడు ఒక్కడు కూడా రాయి వేయకుండా చిన్నోడు కూడా వెళ్ళిపోయాడంట. దానికి కారణం ఏంటి? చిన్నలో కూడా పాపము ఉంది. అందుకని మనము పాపిష్టి జనాంగము, చిన్నవాడు పాపం ఉండటం ఏంటండి అనుకుందాం. పెద్దవాడు పాపం చేసి ఉండొచ్చు, మరి చిన్నవాడు ఏ పాపం చేశాడు? దేవుడు అన్ని విషయాలు, ఎన్నో పాపం అంటే ఒక విచారమే
కాదు, ఏ పాపము చేయని వాడు అని అక్కడ స్పష్టంగా రాశాడు. ఏ పాపము చేయని వాడు. ఒక విచారణే కాదు, ఆజ్ఞలు అతిక్రమమే పాపము, క్రమాలు నియమాలు ఆజ్ఞలు అనుసరించక దొంగతనము పాపము, మోసము పాపము, పొరుగువారు ఆశించడం పాపము, ఇదిగో విశ్రాంతి దినం అనుసరించకపోవడం పాపము. ఈ పాపం అంతా ఉంది కాబట్టి చిన్నోడి దగ్గర కూడా ఉందంట. పాపములోనే పుట్టిన వాడిని, పాపములోనే పెరిగిన వాడిని అంటాడు దావీదు. చిన్నతనంలోనే నా తల్లి పాపము నైనా గర్భమందు ధరించినప్పుడే నేను పాపముతో ధరింపబడిన వాడిని, నేను పాపము చేత పుట్టబడిన వాడిని. అంటే ఎందుకు ఈ మాటలు అంటే పాపము ప్రతి వాడిలో ఉన్నది. అందుకనే పాపినయ్యాన్ని ఒప్పుకొని దేవుని దగ్గర సరి చేసుకొని మనము విమర్శించుకొని మన బ్రతుకును సరి చేసుకుంటే రాజ్య మార్గంలో ఉన్న రాళ్ళను వేరి పారేస్తున్న వారు అవుతాం. దేవునికి స్తోత్రం. ఎదుటి వారి దూరాన్ని కంటిలో ఉన్న నలుసుని వదిలేసి మొదట నీలో ఉన్న దూరాన్ని తీసివేసుకో. నిన్ను నీవు విమర్శించుకో, నువ్వే కూర్చుకొని ప్రార్థన చేసుకో. అందాన్ని గూర్చి కాదు, నీ భక్తి జీవితాన్ని గూర్చి విమర్శించుకో. అంత ముందుకెళ్ళి మొట్టాల మొహాన్ని చూసి కాదు, అంత ముందుకెళ్ళి నీ వంకర ముక్కుని చూసి కళ్ళను చూసి కాదు విమర్శించుకునేది. నువ్వు దేవుని దగ్గర కూర్చొని వాక్యం అనే వెలుగులో నీ ముఖమును నీ హృదయమును ఎలా కొన్నదనేది విమర్శించుకో. నా బ్రతుకు జీవితం ఎట్టుందయ్యా, నేను నీతిగా బ్రతకలేకపోయానయ్యా, నేను ప్రార్థించలేకపోయానయ్యా, నేను యథార్థంగా జీవించలేకపోయానయ్యా, ఒక దినమైన సంఘం కొరకు విజ్ఞాపన చేయలేకపోయానయ్యా, ఒక దినమైన కన్నీరు కాల్చలేకపోయానయ్యా, నాలో ఏ మంచి లేదయ్యా, నాలో ఏ నీతి లేదయ్యా అని నిన్ను నీవు విమర్శించుకొని దేవుని దగ్గర ప్రభా దయతో నన్ను క్షమించయ్యా, ఒకరిని ఏదైతే చూపించేంత అధికారం నాలో లేదు ప్రభా. నేనే మొదటి పాపిని, ప్రధాన పాపిని నేనే, దొంగని నేనే, మోసగాడిని నేనే, అబద్ధికుడు నేనే, వ్యభిచారిని నేనే ప్రభా అని ఒప్పుకొని దేవుని దగ్గర సరి చేసుకుంటే రేపు దినమనంట నువ్వు తీర్పు పొందకుండానే నిత్యరాజ్యం వెళ్ళిపోతావు. దేవునికి స్తోత్రం. తీర్పు పొందకుండానే, బాప్టిజం పొందంగా వెళ్ళిపోరు. ఈ బ్రతుకు బ్రతకాలి, నీతిని అనుసరించాలి, యథార్థతను అనుసరించాలి. ఇది కొత్త నిబంధన గ్రంథం, పాత నిబంధన గ్రంథం కూడా కాదు కొట్టివేయడానికి. బాప్టిజం పొందంగా నిత్యరాజ్యం వెళ్ళిపోతాను అనుకోవడం అవే అవిధేయత, నీ స్వబుద్ధి. అది దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నది, నీ బ్రతుకును సరి చేసుకుంటూనే బ్రతకాలి. దేవుని దగ్గర ఒకరి మీద నింద వేసేవారిగా కాను, ఇంకా బాప్టిజం తీసుకుని విలువేయడం ఉంది. ఒకరి మీద నిందలు మోపేవారు గాను, ఒకరి మీద కలహాలు రేపేవారు గాను, ఒకరి మీద మనం విమర్శ చేసేవారు గాను, సావుల మీద రాళ్ళు వేసేవారు గాను, కలహాలు పెట్టుకునేవారు గాను మనం జీవిస్తే మనం ఇంకా దేవుని దగ్గర క్రైస్తత్వం ఏముంది? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని దగ్గర నీతి మొదట రాతి గుండెను తీసివేసుకోవాలి, రెండవది కలహాలు తీసివేసుకోవాలి, మూడవది సావుల మీద 1000 రాళ్లను ఆయన అంటున్నాడు, ప్రవక్తల మీద రాళ్ళు వేసి చంపుతూ ఉన్నారు, అట్లాంటి రాళ్ళు స్వభావం ఉండకూడదు. నాలుగవది ఏమంటున్నాడు? నాలుగవది బుద్ధిహీనులతో కలిసి సహవాసము చేయకూడదు. ఐదవది కోపము. ఆరవది ఏమని చెప్తున్నాడంటే రాజ్య మార్గంలో దేవుని మార్గం అది. బాప్టిజం పొందావు, ఆ మార్గం ఎక్కే మార్గాన్ని ఇచ్చాడు, ఆ మార్గంలో నువ్వు నిలబడే భాగ్యాన్ని ఇచ్చాడు. ఇక నువ్వు నడుస్తున్నావు క్రైస్తవ జీవితంలో, నువ్వు నడుస్తున్న దానివి, నడుస్తున్న వాడివి. రాజ్య మార్గంలో రాళ్ళు ఉండకూడదు, అది అపాయము, ఎప్పటికైనా నిన్ను పడేస్తుంది. అది నువ్వు పక్కన రోడ్డు మీద పడవచ్చు, లేకపోతే ఆ రాజ్య మార్గంలో నుండి ఊపిలోనికి పడవచ్చు, ఆ రాజ్య మార్గంలో నుండి నరకానికి పడవచ్చు. అందుకే అంటున్నాడు, మనం రాజ్య మార్గంలో నడుస్తున్న మనకి ఈ రాయి కూడా, కలహములనే రాయి కూడా ఉండకూడదు, కలహాలనే రాయి ఉండకూడదు. ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఎదుటి వారిని నిందించే మనస్సు మనలో ఉండకూడదు. వారి పాపాన్ని బట్టి వాళ్ళు పోతారు అని మనం వదిలేయకూడదు. వాళ్ళ గురించి కూడా ప్రార్థన. చాలా మంది అంటారు, ఆడి పాపాన్ని బట్టి వాడు పోతాడండి. అట్లా కాదు, దేవుడు చూసుకుంటాడు, నేను వదిలేండి, దేవుడికి అప్పగిచ్చేసాను నేను అని వదిలేయండి. దేవుడు పట్టుకుంటాడు. ప్రార్థన చేయండి, కన్నీరు కాచు. ప్రభా నిందలు వేసానయ్యా, నేను వారి మీద విభేదాలు పెట్టుకున్నానయ్యా, వారి మీద ఆ మాట ఈ మాట చెప్పానయ్యా, వారిని విమర్శించి మాట్లాడా. ఆయన నీతిమంతుడు ఏం చేశాడు? విమర్శించి మాట్లాడాడు. ఇదిగో ఎప్పుడు నా ఇంటి ముందు దరిద్రం అనుకుంటా రాళ్ళు ఎత్త మొదలెట్టాడు. ఆమెమో వ్యభిచారైన స్త్రీకి దేవుడు నిత్యరాజ్యం ఇచ్చాడు. ఈ నీతిమంతుడికి నరకానికి పాత్ర వాసించి విమర్శ ఒక్క దాని వలన నరకానికి వెళ్ళవలసిన పరిస్థితి ఉంది.
బాప్టిజం పొందగానే పరలోక రాజ్యానికి వెళ్ళిపోయేలాకైతే బాప్టిజం ఇచ్చుకుంటూ అందరికి ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. రండి రండి, మన ఊరు సెవెంత్ డే పాస్టర్ గారు మందిరం కట్టినప్పుడు ఎంతో మందిని పిలిచేసి బాప్టిజాలు ఇచ్చేసి బైబుల్ ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ ఇచ్చిన వెళ్ళిపోతారా? బాప్టిజం ఇచ్చేసారు కదా, బాప్టిజం పొందేశారు కదా, వెళ్ళిపోతారా? దేవుని యొక్క వాక్యము బాప్టిజము పొందిన నీతిగా యథార్థంగా మనం బ్రతకకపోతే, దేవుని దగ్గర ఈ యొక్క మనసుని రాళ్లను మనం తీసివేసుకోకపోతే నిత్యరాజ్య మార్గం మనము రాజ్య మార్గమే దేవుని మార్గము. ఆ మార్గంలో మనం నడుస్తూ ఉన్నాం. రాజులకు రారాజు అయిన యేసయ్య, తండ్రి అయిన దేవాది దేవుడు అక్కడ సింహాసనం మీద ఆసీనుడై ఆయన మార్గంలో మనం నడిపిస్తూ ఉన్నాడు. ఆ మార్గంలో నడుస్తున్న మనలో ఉన్న రాళ్ళు ఏరి పారవేయాలి. విమర్శ అనే రాళ్ళను వేరి పారవేయాలి. విమర్శ అనే రాళ్ళను వేరి పారేసి మనమే విమర్శించుకుంటూ ప్రార్థన చేస్తే దేవుడు మనకి నిత్య రాజ్యాన్ని దేవుడిస్తాడు. కనుక ఎంతమంది ప్రవక్తలు ఇన్ని వాక్యాలు దేనికయ్యా అంటే నీ బ్రతుకును సరిచేసి నువ్వు నిత్య రాజ్య మార్గంలో ఉండాలి అని. కనుక దేవుని యొక్క వాక్యాన్ని బట్టి విమర్శ అనే రాయిని మనము వేరి పారివేయదము గాక. అట్టి మనసును దేవుడు తొలగించును గాక. ఎవరిని విమర్శించకుండా మనమే విమర్శించుకుందాము గాక. ఆయన తీర్పు లేకుండానే నిత్య రాజ్యము చేరుదము గాక. అట్టి భాగ్యమును దేవుడు అనుగ్రహించును గాక. రెండు చేతులు ఎత్తాలి. అట్టి భాగ్యమును దేవుడు అనుగ్రహించును గాక. అట్టి ధన్యతను మనకు అనుగ్రహించును గాక. బుద్ధిహీనులతో సహవాసము చేయకుందము గాక. ఇదిగో కఠినమైన మనసు దేవుడు తీసివేయను గాక. కఠినమైన స్వభావాన్ని దేవుడు తీసివేయను గాక. మాంసము గుండె మనకు అనుగ్రహించును గాక. కలహములు లేకుండా కలహములు పెట్టుకోకుండా ఉందము గాక. అబ్రహాము లోతుతో మాట్లాడినట్లుగా మనమందరము సహోదరులము గనక, ఆత్మీయులము గనక మనలో కలహములు ఉండకుండా దేవుడు తీసివేయను గాక. అట్టి మనసు దయచేయను గాక. మూడవదిగా ప్రవక్తలను చంపు మనసును దేవుడు తొలగించును గాక. వారి మీద వేయి రాళ్లను తొలగించును గాక. అలాంటి స్వభావం గాక గద్దెములకు లోబడుదుము గాక. వాక్యానికి లోబడుదుము గాక. వాక్యానుసారంగా జీవించుదుము గాక. అలాగనే కోపమును తీసివేసుకుందుము గాక. అలాగనే బుద్ధిహీనతను తీసివేసుకుందుము గాక. బుద్ధిహీనతతో సహవాసము చేయకుండా జ్ఞానము కలిగి ముందుకు కొనసాగుదుము గాక. అలాగనే చివరి రాయిగా దేవుడు మనతో మాట్లాడినట్లుగా ఎవరిని విమర్శించకుండా మనమే విమర్శించుకొని నీతిమంతులుగా ముందుకు కొనసాగుదుము గాక. తీర్పు పొందకుండా ఆయన రాజ్యములో చేరుదుము గాక. ఇటు రాళ్ళు వేరి పారవేసి ధ్వజమెత్తి మనం నడుచుదుము గాక. విజయాన్ని మనం సంపాదించుకుందాము గాక. అతి ధన్యతను దేవుడు అనుగ్రహించును గాక. దేవానికి స్తోత్రం. ప్రార్థిద్దాం. మోకరించండి. ప్రార్థన. నువ్వు ధ్వజమెత్తి నడవాలి. మా భారము మా ప్రయాసము నువ్వు ధ్వజమెత్తి దేవుని మార్గంలో నువ్వు ముందుకు కొనసాగాలి. ఆ ధ్వజమే విజయము. ఆ విజయ గీతాన్ని నువ్వు ఎగరవేయాలి. ఆ రాజ్య మార్గంలో రాళ్ళు వేరి పారేయాలి. ఆ రాళ్ళు నీలో ఇంకేమైనా నీయము. ఇదిగో దేవుడు మనతో మాట్లాడిన 6 రాళ్ళ గురించి మనం చాలా చేస్తాం. ఇదిగో ఆ 6 రాళ్ళలో నీ బ్రతుకులో ఏ రాయి ఆటంకంగా ఉందో, నువ్వు 6 రాళ్ళు నీలో ఉండి అని కాదు, కానీ ఏదో ఒక రాయి నీలో ఉంది, నీ హృదయంలో ఉంది. ఆ రాయిని నువ్వు వేరి పారేయి. ఆ మనస్సును తీసి పారేయి. నువ్వు దేవుని దగ్గర విధేయత కలిగి ప్రార్థించు. ప్రభువా, లోపడే స్వభావం కలిగి ప్రార్థన చేయి. లోపడే మనస్సు కలిగి ప్రార్థన చేయి. లోపడే తత్వం కలిగిన ప్రార్థన చేయి. నువ్వు మౌనంగా ఉండదు. అమ్మా, ఓ సహోదరి, ఓ సహోదరుడా, నువ్వు మౌనంగా ఉండదు. మౌనంగా ఉండదు. ప్రార్థిద్దాం. ఏ రాజు నీలో ఏర్పాటు చేస్తుందో చేయండి. ప్రార్థన చేయండి. Bluetooth mode.
నీలో విమర్శలు నీలో ఉండకూడదు. వాడింట వీడింట ఆగింట ఆయనింట విమర్శల్లో నువ్వు ఉండకూడదు, విమర్శించకూడదు. ఒకవేళ ఎంతమందిని విమర్శించుంటావో నీ బ్రతుకు జీవితంలో ప్రభువా అనేకులు విమర్శించారాయా, అనేకులు వైపు ఏళ్ళు చూపించారాయా, నా వైపు 4 ఏళ్ళు చూస్తున్నాయని గ్రహించలేకపోయా. అయ్యో ప్రభాకైతే మనం క్షమించు. చూడండి, ప్రార్థన చేయాలి, మౌనంగా ఉండదు. ఇది అందరిలో ఉండే మాట, అందరిలో ఉండేది. ఎవరో గురించి చెప్పే ఉంటాం. ఆమెలా ఏమెలా ఎట్లా రాజ్య మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్నావయ్యా. రాజ్య మార్గం అని నీతి మార్గం అయ్యా. నిత్యరాజ్య మార్గంలో మమ్మల్ని నడిపిస్తూ ఉన్నావయ్యా. మాలో ఉన్న ఈ యొక్క రాతిని వేడి పారవేస్తూ ఉన్నాం. ఈ దినము నుండి ప్రభువా నాలో ఉన్న రాయిని వేడి పారవేస్తున్నాడయ్యా. కలహము అలాగే ప్రభువా అనేకలు విమర్శించే రాయి నాలో ఉన్నాయా. ఆ రాయిని వేడి పారవేస్తున్నా. ఇక నేను ఆ రాత్రి కలిగి నేను ఉండనయ్యా, రాత్రి మనసు కలిగి నేను ఉండనయ్యా. రాజ్య మార్గంలో నడిపిస్తూ ఉండగా నీ కొరకే నేను కనిపెట్టుకుంటూ నన్ను నేనే విమర్శించుకుంటూ ప్రభువా నా పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను. నేనే పాపిని, నేనే దొంగని, నేనే విచ్చాను ప్రభువా. అయ్యా మాకు మేమే సరి చేసుకొని ప్రభువా తీర్పు పొందకుండా ధ్వజమెత్తే భాగ్యాన్ని మాకు దాయిచ్చేయండి అయ్యా. అటు కృపను మీద దాయిచ్చేయండి అయ్యా. అటు కన్యకను మీద దాయిచ్చేయండి అయ్యా. ప్రార్థన మౌనంగా ఉండదు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. వీటన్నిటిని బట్టి మన తీర్పు పొందకుండానే మన దేవుని మార్గంలో ఉన్న రాజ్య మార్గంలో మన రాడు దేవుడు పారిస్తుంటే మన ముందుకు కొనసాగగలిగితే వాళ్ళు వేరు పారవేసుకొని దేవుడిని అనుసరించి నడవగలిగితే దేవుడు ఎంత గొప్ప మేలు అనుభవిస్తారు. మనకు ప్రార్థన చేద్దాం. ఆ మేలైనది ధ్వజమైతే బాకీ ఏంటంటే నిత్యరాజ్యమే. ఆ నిత్యరాజ్యాన్ని మనం పొందుకోవాలి. ఈ పోరాటము, ఈ ప్రయాసము, ఈ పాటలు, ఈ ఆరాధన ఇదంతా దేవుని కొరకయ్యా అంటే మనసృష్టిగా వాక్యము చేత మీరు మాతో మాట్లాడినందుకు నీకే స్తోత్రం ప్రభా. మాలో 4 రాళ్ళు వేరే పారవేస్తున్న భాగ్యాన్ని ఇచ్చారయ్యా, నీకే స్తోత్రం ప్రభా. రాతి మనసు మాలో ఉండకూడదయ్యా. అయా రాళ్ళు మాలో ఉంటే మాకే శ్రమ అయ్యా. అయా కిడ్నీలో రాళ్ళు ఉంటే ప్రభా వారే బలహీనలు అయిపోతారు ప్రభా. రాయి తగిలితే అపాయంలో, శ్రమలో, బాధలో పడిపోతారయ్యా. ఆ రాయి తగిలితే ఎంతవరకు దారి తీస్తుందో తెలియదయ్యా. రాజ్య మార్గంలో ఉన్న రాళ్ళను ఏడు పారవేసుకుంటే ప్రభా ముందుకు కొనసాగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు అయా. 6 రాళ్ళ గురించి మాకు తెలియపరిచారు. మాలో ఉన్న 6 రాళ్ళు వేరే పారవేసుకునే భాగ్యాన్ని ఇచ్చారయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. మొదటి రాయిగా ప్రభా మేము కఠినత్వం కలిగి ఉన్నాం, ప్రేమ లేని వారిగా ఉన్నామయ్యా. అయా రాతి గుండెలు తీసి మాంస గుండె పెట్టావయ్యా, నీకు స్తోత్రం. రెండవదిగా ప్రభా కలహములు కలిగి ఉన్నాం. ఇదిగో ప్రతి చిన్న విషయానికి కలహాలు పెట్టుకుంటూ ఉన్నామయ్యా.
మా కలహాలు ప్రభా మేము కలహాలు పెట్టుకోకుండా మనం ఆత్మీయులు గనక సంఘ బిడ్డలము గనక సంఘము గనక అయ్యా మేమందరం ఏక శరీరం మనమందరం ఏక శరీరము గనక మనలో కలహం ఉండకూడదని ప్రభా మాకు తెలియపరిచాం. కలహాలు లేకుండా ఉండాలని తీర్మానించుకునే వాక్యాన్ని చెవులు నడిపిస్తున్నావయ్యా. అదే రీతిగా కలహాలు లేకుండా మాలో ప్రేమ కలిగి ముందుకు నడిపిస్తున్నందుకు నీకే స్తోత్రాలు ప్రభా. అయ్యా రెండవ రాయిని కూడా ఏరి పారేసే వాక్యాన్ని ఇచ్చావు. మూడవ రాత్రి ప్రభా నీ ఆ యొక్క వాక్యములకు ఆజ్ఞలకు ప్రభా అయా నీ గద్యంపులకు లోబడే స్వభావాన్ని ప్రభా మీరు మాకు దయచేసినందుకు నీకే స్తోత్రం. ఆనాడు ప్రభా అయా ఏ వాషు ప్రభా అయా జక్కరేను లోపడక రాళ్ళు రువి చంపుట చేత అదే రాళ్ళు రువి చంపబడ్డాడు ప్రభా. అయ్యా మేము అలాంటి స్వభావం లేకుండా తీసివేసుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకే స్తోత్రం. నువ్వు మాతో మాట్లాడి మా బ్రతుకును సరి చేసినందుకు నీకే స్తోత్రాలు ప్రభా. నీ గద్యంపులకు లోపడుతూ ప్రభా జీవించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకే స్తోత్రాలు. అట్టి ధన్యతను అట్టి మనసును మాకు ఇచ్చావయ్యా. అయ్యా నాలుగవదిగా బుద్ధిహీనత ప్రభువా, బుద్ధిహీనతో సహవాసము చేయకుండా బుద్ధిహీన మాటలకు లోబడకుండా ఇదిగో మమ్మల్ని నిలబెట్టింది, మమ్మల్ని గద్దించింది, ఇదిగో రాత్రి కాల సమయంలో మమ్మల్ని గద్దించింది కూడా మా కొరకేనని ప్రభా గ్రహించుకునే భాగ్యాన్ని ఇచ్చేవయ్యా నీకే స్తోత్రం. అవునయ్యా మేము ఎవరిని ఉద్దేశించి విమర్శించాలని ప్రభా నీతో గడవాలని ప్రభా అయ్యా నీతో గడపాలని ఆలోచనతో మాట్లాడావయ్యా. అయా అటు స్వభావం కలిగి బుద్ధిహీనతో సహవాసము చేయక అయా జ్ఞానయుతంగా వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకే స్తోత్రాలయ్యా. నాయనా నీకే స్తోత్రాలు ప్రభా. మీరు నడిపించండి ఇక ముందుకు కూడా ప్రభా. అలాగనే ప్రభా కోపము నాయన కోపపడు కానీ పాపము చేయకూడదవయ్యా. పాపము ఉప్పు వేసినట్లుగానే ఉండాలి కానీ అయా క్రోధమైన పాపము చేసిన వారుగా క్రోధమైన కోపం కలిగి ఉండకూడదని ప్రభా నువ్వు మాకు తెలియపరిచావయ్యా. నీకే స్తోత్రాలు ప్రభా. అవునయ్యా మేము కోపాన్ని ఎలా ఎంతవరకు వినియోగించాలో నువ్వు మాకు తెలియజేసావయ్యా. మేము ఇంతకు ముందు అయితే అధిక కోపము కలిగి ఇష్టానుసారంగా ప్రవర్తించిన వారు అయ్యా. ఇప్పుడైతే ఎంతవరకు కోపపడాలో మాకు నేర్పించావయ్యా. నీకే స్తోత్రాలు. ఆ మనసును మాలో నుండి తీసివేసావయ్యా. నీకే స్తోత్రాలు ప్రభా. అయ్యా నువ్వే నాయన నీకే స్తోత్రాలు అయ్యా. రాజ్య మార్గంలో రాళ్ళు వేరు పారవేసే భాగ్యాన్ని ఇచ్చావయ్యా. ఇదిగో ప్రభా ఈ రోజు ప్రభా ఒకరిని విమర్శించే రాయి మాలో ఉండకూడదని తెలియపరిచావయ్యా. ఎదుటి వారిలో నాయన నలుసులు వెతికి చూసేవారిగా ఉండకూడదన్నావయ్యా. మాలో దూలం పెట్టుకొని ఎదుటి వారి కంటిలో నలుసు చూసేవారిగా కాక మమ్మల్ని మేమే విమర్శించుకునే భాగ్యాన్ని మీద ఇచ్చేయి. అది తీర్పు పొందకుండా నిత్య రాజ్యం చేస్తున్నావు ప్రభా. అట్టి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు నీకే స్తోత్రాలు. అట్టి ధన్యతలు మాకు ఇచ్చినందుకు నీకే స్తోత్రాలు. ఒకరిని విమర్శించకుండా ఇక ముందుకు నడిచే భాగ్యాన్ని మీరు దయచేయండి అయ్యా. ఇప్పటి వరకు విమర్శించే దయతో క్షమించండి ఆయన. నీ సరిదామణలో మొరపెడుతూ ఉన్నామయ్యా. అనేకలు విమర్శించే దయతో క్షమించండి. ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, వందలు కాదు, వేల మంది విమర్శించామయ్యా. దయతో క్షమించండి ప్రభా. ఇక మీదట అలాంటి విమర్శ రాళ్ళు వేయమయ్యా. నీతో కలిసి జీవిస్తాం ప్రభా. నీతో కలిసి నడుస్తామయ్యా. మమ్మల్ని మేమే విమర్శించుకుంటూ మా నీతి ఎంతవరకు ఉందో మేము పరీక్షించుకుంటాం ప్రభా. అట్టి భాగ్యాన్ని మాకు ఇచ్చావు. నీకే స్తోత్రం ప్రభా. ధ్వజమెత్తి నడిచే భాగ్యాన్ని మాకు ఇచ్చావయ్యా. ధ్వజమెత్తి నీ రాజ్య మార్గంలో చేరే భాగ్యాన్ని మాకు ఇచ్చావయ్యా. నీకే స్తోత్రాలు ప్రభా. రాజ్య మార్గంలో నడుస్తూ మాకుండా రాళ్ళన్నీ ఏర్పారేసుకునే భాగ్యాన్ని మీద ఇచ్చాము. ఈ కృపను మాకు చూపించి నడిపించి సహాయం దాయిచ్చాము ప్రభా. ఎవరు ఏ శ్రమలో ఏ బాధల్లో ఉన్నారో నువ్వు ఎరిగిన వాడివయ్యా. ప్రతి ఒక్కరి శ్రమలో బాధలు ఇరుకులన్నింటి నుంచి విడుదల మీద ఇచ్చేసి అయా ఇరుకుపోయిన పాప ఊపిలో ఉన్న వారందరూ మీరు లేవనెత్తాడు నాయన. ఎవరైతే పడిపోయారో, ఎవరైతే జారిపోయారో, ఇదిగో రాజ్య మార్గంలో రాళ్ళ నుండి పడిపోయిన వారందరూ కూడా మీరు లేవనెత్తి మరలా వారిని బండ మీద నిలబెట్టండి అయ్యా. దావీదు అంటున్నాడు నా అడుగులను స్థిరపరిచాను అని ప్రభా. ప్రతి ఒక్కరి అడుగులను మీరు స్థిరపరచండి అయ్యా. అయ్యా మంచి బండ మీద నాయన మంచి నేల మీద నడిచే భాగ్యాన్ని మీరు దాయిచ్చేయండి నాయన. అట్టి ధన్యతను మీరు దాయిచ్చేయమని ప్రతి ఒక్కరిని కృప చూపించి నడిపించి బలపరిచి స్థిరపరిచి మహిమ పొందమని యేసయ్య శ్రేష్టమైన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి ఎవరైనా బాధ కలిగి ఉంటే క్షమించండి. దేవుని యొక్క వాక్యం మిమ్మల్ని గద్దించింది. లోబడే మనసు కలిగి ఉండండి, జీవించండి. అతను లేచి నిలబడతాం. మన కృతజ్ఞత కానుకలను దేవుని సముఖంలో కృతజ్ఞతార్పణ చెల్లించి మైకుంటేనే పాడతాను అనుకో మన దేవుని